హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో మంచి స్వీట్ రెసిపీ ఒకటి చేయబోతున్నాను. అదేంటంటే కొబ్బరి పాలతో జున్ను. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీని తయారీ విధానం ఏంటో ఒకసారి చూద్దామా? ఇది ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఎప్పుడన్నా పచ్చి కొబ్బరి మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు ఇది చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కొబ్బరి వెనకుండే బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక జల్లెడని ఉంచేసి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అంతా ఇందులో వేసేసి కొబ్బరి పాలని సపరేట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ తురుము ఉంటుంది కదా, ఈ తురుముని కూడా పడేయకుండా దీన్ని కొబ్బరి లౌజ్లా కానీ కొబ్బరి లడ్డూలా కానీ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి పాలని సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని వేరొక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసి దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కళాయి పెట్టుకొని దాంట్లో కొబ్బరి పాలని కొలిచి తీసుకోవాలండి. ఎందుకంటే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి కదా, సో దానికోసమని నేను ఈ కప్పుతో 2.5 కప్పులు పాలయ్యాయండి. సో దీనికి నేను 1 కప్పుకి కొంచెం వెల్తుగా షుగర్ వేస్తున్నాను. సో ఈ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా షుగర్ కరిగిపోతుంది కదా, సో కరిగిపోయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత దగ్గరికి పడటం స్టార్ట్ అవుతుందండి. ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. నాకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇదంతా దగ్గర పడిపోయింది కదా, అలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిచ్చిన తర్వాత మనకి ఎలాంటి షేప్స్ కావాలో అలా చిన్న చిన్న బౌల్స్ కానీ లేదా పెద్ద బౌల్ కానీ తీసుకొని ఆ మిశ్రమం అంతా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టాలి. ఒక 2 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసానండి. ఇలా చేత్తో అంటేనే సపరేట్ అయిపోతుంది బౌల్ నుంచి. సో దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్ని ఇలా టర్న్ చేయంలోనే ఈజీగా వచ్చేస్తుంది. దీనిపైన కొంచెం పిస్తా పలుకులు అండ్ రోజ్ పెటల్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో డెలిషియస్గా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాల జున్ను రెడీ అయిపోతుంది. ఇలా ప్లేట్ తీసుకెళ్ళి పిల్లల ముందు పెట్టేస్తే ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా మొత్తం అంతా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.